నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మేము స్టిఫ్నెస్ గురించి మాట్లాడబోతున్నాము. దృఢత్వం ఒకటి ప్యాలెస్కు పెద్ద సమస్య మరియు దృఢత్వం తెరపైకి వస్తుంది. అది చేతిలో ఉంటే అది జరుగుతోంది. అది తెరిచి ఉండాలి. వేళ్ళు తెరిచి ఉండాలి. చేయి క్రిందికి ఉండాలి. కదులుతున్నప్పుడు ట్యూబ్ కదలదు. పెన్ను బస్సులోనే ఉంటుంది. ఇలా కాళ్లలో కూడా జరుగుతుంది. మీకు సరిగ్గా నడవడం కష్టంగా ఉంటుంది. ఒక్కసారిగా నడుస్తున్నారు. దీన్ని తెరవడానికి, నడిపించడానికి చాలా ఎక్కువ శక్తి పెట్టాలి. కాబట్టి ఈ స్టిఫ్నెస్ ఎక్కడో మన మొబిలిటీకి, మనకు బాగా క్షేమం పొందడంలో అడ్డంకిగా ఉంటుంది. దీన్ని సరిచేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి తాత్కాలిక, ఒకటి శాశ్వత. ముందుగా తాత్కాలిక పద్ధతిపై వెళ్తాం. ఇది మన స్టిఫ్నెస్ నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ కండరాలను రిలాక్స్ చేయాలి. ఏ కండరాలు అయినా రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు మీరు ఎలా చేయగలరు? ఇది జరుగుతున్నట్లయితే అది రిలాక్స్ అవుతుంది. తాత్కాలికంగా ఉంది. ఉపశమనం ఉంది. తీసుకున్నారు, వేడి చేసుకున్నారు. అది కూడా కండరాలు రిలాక్స్ అవుతుంది. ఇలా తాత్కాలికంగా ఉపయోగించడానికి మనం కండరాలను రిలాక్స్ చేయడానికి ఉపయోగించే మందులు కూడా ఉంటాయి. జరిగేలా బ్యాక్ క్లాఫ్ వస్తుంది. మీరు తింటున్నట్లయితే అది తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది. మీరు మాత్రలు తీసుకుంటే కండరాలు మృదువుగా మారతాయి. మందు ప్రభావం ముగిసిన వెంటనే కండరాలు మళ్ళీ అలాంటి స్థితిలోకి వస్తాయి. కాబట్టి ఈ పరిష్కారం సరిపోదు. మనకు శాశ్వతంగా పనిచేసే చికిత్స అవసరం. ఇప్పుడు కష్టాన్ని అర్థం చేసుకునే ముందు స్టిఫ్నెస్ ఎందుకు వస్తుందో మీకు అర్థం కావాలి. కాబట్టి బ్రెయిన్ కు ఎప్పుడైనా నష్టం జరిగితే, క్లాడ్ లేదా నరాలు పగిలితే బ్రెయిన్ మరియు కండరాల మధ్య ఉన్న కనెక్టివిటీ ముగుస్తుంది. మరియు కండరాలు బ్రెయిన్ తో ఉన్న కనెక్టివిటీ ముగిసినప్పుడు బాడీలోని కండరాలు డిఫాల్ట్ గా డిఫెన్సివ్ స్థితిలోకి వస్తాయి. ఇప్పుడు నా చేతులు ఇలా ఉంటే ఏదైనా వస్తువులో అడ్డుకుంటాయి. నేను నా చేతి కదలిక నిలిపి ఉంచాలనుకుంటే ఏమి జరుగుతుంది? నా ఈ కండరాలు లోపలికి వెళ్లి డిఫెన్స్ పొజిషన్లో ఉంటాయి. ఇది నన్ను నడవడానికి అడ్డుకోదు. ఈ కారణంగా మనం చూస్తున్నాము, ఎవరికి పారాలిసిస్ వస్తే బ్రెయిన్ యొక్క కండరాల కనెక్టివిటీ ముగుస్తుంది. కండరాలు కఠినంగా మారి లోపలికి వస్తాయి. ఇప్పుడు ఈ స్టిఫ్నెస్ ను పగులగొట్టడం చాలా అవసరం. స్టిఫ్నెస్ పగులగొట్టకపోతే పేషెంట్ యొక్క నొప్పి ముగియదు. లేకపోతే మనం చేతిని తెరుస్తున్నప్పుడు పేషెంట్ కు నొప్పి వస్తోంది. కండరాలు పూర్తిగా తెరవకపోతే కదలిక కూడా రాదు, పరిధి కూడా రాదు. ఇప్పుడు దీన్ని శాశ్వతంగా ఎలా ముగించాలి అంటే సమస్యలోనే పరిష్కారం దాగి ఉంది. సమస్య ఏమిటంటే కనెక్టివిటీ బ్రెయిన్ నుండి కండరాలకు పోయింది. మనం ఏదైనా బ్రెయిన్ కనెక్టివిటీ కండరాలతో మళ్ళీ సృష్టిస్తే ఏమి ఫలితం వస్తుంది? రిలాక్స్ చేయాలి. ఇప్పుడు బ్రెయిన్ లో జరిగిన నష్టం గురించి ఇప్పుడు దీనిపై పని చేయాలి. మీరు ఎలా పని చేస్తారు అంటే సిటీ న్యూరల్ పాససిటీపై నేను నా ఈ ఛానల్లో మరియు వీడియోలో చాలా చెప్పాను. నేను ఈ విషయాన్ని వివరిస్తున్నందుకు ముందు మీకు ఒకటి చిన్న క్లిప్ చూపించాలని కోరుకుంటున్నాను. మీరు ఒకటి క్లిప్ చూశారు. ఇది ఏమిటి? మీరు ఏమి అర్థం చేసుకున్నారు? కొంచెం అర్థం వచ్చింది. నేను 2 న్యూరాన్ సెల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇవి మన బ్రెయిన్ గురించి. న్యూరో సెల్స్ ఇవి మన మొత్తం బ్రెయిన్ ను నిర్మించేవి. అంటే వీటిలో న్యూరోప్లాస్టిసిటీ ప్రారంభమైతే అవి ఒకదానితో ఒకటి కలవడం, చేతులను కలుపుకోవడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు మేము 2 సంవత్సరాలు చూసాము. మేము ల్యాబ్లో ఒకటి పేట్రీ డిష్ లో మైక్రోస్కోప్ ద్వారా చూసాము. కాబట్టి మేము 2 చూసాము. ఇప్పుడు మెదడులో ఆలోచనకు సంబంధించి మెదడులో ఒకటి సెల్ ఉంది. దాని చుట్టూ మరెన్నో సెల్స్ ఉంటాయి. ఇప్పుడు దీని కనెక్టివిటీ మీతో పాటు ఎంతమంది వేల సెల్స్ తో ఉంటుంది. కాబట్టి మీ మెదడులో ఒకటి సెల్ మరియు ఎంతమంది సెల్స్ కు సంబంధించి మీ మెదడు ఎంత సంక్లిష్టంగా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీలో మీ గురించి ఆలోచించండి మరియు ఒకటి మహానుభావ శాస్త్రవేత్త గురించి ఆలోచించండి. మీలో మరొక మహానుభావ శాస్త్రవేత్తను భావించండి. స్టెన్లో ఏమీ తేడా ఉంది? అతను ఎందుకు మీరు ఆలోచించలేని విధంగా ఆలోచించగలడు? అతను ప్రేమతో ఎందుకు మీరు చేయలేని విధంగా తక్కువ చేయగలడు? తేడా ఏమిటంటే అతని మెదడులో ఒకటి సెల్ మరియు ఎంతమంది సెల్స్ కు సంబంధించి ఉంది. కాబట్టి మనం ఏమి చేయాలి? ఈ నష్టం పాలిసైడ్స్ రోకలి లోపల సంభవించింది మరియు వారు దాని నుండి మరణించారు. మనం వీరి కనెక్టివిటీని పెంచితే మనకు పునరుద్ధరణను చూడవచ్చు. ఇప్పుడు ఈ పునరావాసం ఎందుకు వచ్చింది అంటే మెదడులో జరిగిన ఈ మెకానిజాన్ని మీరు చూశారు. దీనిని న్యూరోప్లాస్టిసిటీ అంటారు.
ప్రస్తుతం న్యూరోప్లాస్టిసిటీ చాలా ముఖ్యమైనది మరియు దీని ఫలితాలు పూర్తిగా అద్భుతంగా ఉంటాయి. నేను కోరుకుంటున్నాను. ఫలితాలు చూడండి. కాబట్టి మీరు ఫలితాలు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో చూశారు. మీరు ధైర్యం కోల్పోతున్నప్పుడు మీ పాలసిస్ సరిగ్గా ఉండకపోతే అక్కడ న్యూరోప్లాస్టిసిటీ బస్టర్ లీక్ ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ధైర్యం కోల్పోకండి. ధైర్యం తీసుకోండి మరియు వ్యాయామం, ఆహారం, మందులు న్యూరోప్లాస్టిసిటీ చేయడం ప్రారంభించండి. ఈ రోగులకు ఫలితాలు లభించినట్లుగా మీకు కూడా లభిస్తాయి. ఇంకా మీ మైండ్లో ఏదైనా అడగాలనుకుంటే మీరు స్వాగతించబడతారు. మీరు నన్ను కలవడానికి వచ్చి మాట్లాడవచ్చు. మీకు సహాయం చేసే పూర్తి టీం ఉంది. ఈ సందర్భంగా మీకు నడవడానికి అనుమతి కోరుతున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.